హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి మీ వీడియోస్కి వ్యూస్ రావట్లేదా? అలాగే ఇంప్రెషన్స్ కూడా రావట్లేదా? మరి అలాగే మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి వాటిని షెడ్యూల్ చేసి కానీ లేదంటే పబ్లిక్ చేసి కానీ అవి నచ్చక డిలీట్ చేస్తున్నారా? అలా చేయడం వల్ల ప్రాబ్లమ్స్ ఏం వస్తాయో తెలుసా? మరి ఈ వీడియో చూస్తే మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మరి ఆ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగానైతే మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి డిలీట్ చేయడం వల్ల అసలు ఏమవుతుందని అయితే ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేశారు, అలాగే వాటిని షెడ్యూల్లో కానీ లేకపోతే పబ్లిక్లో పెట్టారు, లేదంటే అన్లిస్టెడ్లో పెట్టారు. మరి అలా అన్లిస్టెడ్లో పెట్టిన వీడియోని డిలీట్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే మాత్రం మీకైతే అలా అన్లిస్టెడ్ లేదంటే షెడ్యూల్లో పెట్టిన వీడియో డిలీట్ చేయడం వల్ల యూట్యూబ్ ఆల్గోరిథం మన వీడియోని ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని డిలీట్ చేయడం వల్ల యూట్యూబ్ ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాత ఆ వీడియోని అయితే డిలీట్ చేయడం వల్ల మనకైతే బాగా ప్రాబ్లం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఎలానంటే ఇప్పుడు మీరు ఆ వీడియోని అయితే షెడ్యూల్లో పెట్టినప్పుడు ఆ వీడియోని ఇంత టైంకు ఇదే డేట్కి ఇదే టైంకి షెడ్యూల్ చేయాలి, ఆ వీడియోని పబ్లిక్ చేయాలి అని యూట్యూబ్ ఆ వీడియోలో ఉన్నదంతా ఆప్టిమైజ్ చేసుకుంటుంది కదా. అలా ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాత డిలీట్ చేస్తే మాత్రం తర్వాత అప్లోడ్ చేసే వీడియోస్కి వ్యూస్ అంతగా రావు. మరి మనం ఇప్పుడు ఈ వీడియోని డిలీట్ చేయడం వల్ల ఆ వీడియోకి వ్యూస్ ఎందుకు రావో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనమైతే ఆ వీడియోని ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాత డిలీట్ చేసాం కాబట్టి మనం నెక్స్ట్ అప్లోడ్ చేసే వీడియోకి అయితే అంతగా ఇంప్రెషన్స్ కూడా ఇవ్వదు. ఎందుకంటే ఆ వీడియోని యూట్యూబ్ అంతలా పుష్ చేద్దాం అనుకుంది అంటే మన సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే వ్యూవర్స్ కానీ ఆ టైంకి పర్టికులర్ టైంకి అయితే వాళ్ళకి రికమెండ్ చేస్తే వీళ్ళకు బాగా వ్యూస్ వస్తాయి అని యూట్యూబ్ అయితే మనం షెడ్యూల్ చేసిన టైంకి దాన్ని పబ్లిక్ చేయాలని దాన్ని సరిగ్గా ఆప్టిమైజ్ చేసుకొని ఇది వాళ్ళ సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా రికమెండ్ చేయాలి అని అనుకుంటుంది. అలా అనుకొని రికమెండ్ చేసే సమయంలో మనము ఆ వీడియోని డిలీట్ చేయడం వల్ల మనం ఎలా అప్సెట్ అవుతామో యూట్యూబ్ కూడా కొంచెం తన ఆల్గోరిథం అర్థం చేసుకున్న వీడియోని డిలీట్ చేయడం వల్ల కొద్దిగా అలానే అప్సెట్ అవుతుంది. ఏంటి బ్రదర్, యూట్యూబ్ కూడా మనుషులకు ఉన్నలాగే ఫీలింగ్స్ ఉంటాయా అంటే అవి ఫీలింగ్స్ అని కాదు, అవి ఆప్టిమైజ్ చేసుకున్న వీడియోని డిలీట్ చేయడం వల్ల అది అప్సెట్ అవుతుందని చెప్తున్నాను. ఎందుకంటే అది అంతలా బూస్టప్ ఇద్దామని మన వీడియోకి మన ఛానల్కి బూస్టప్ ఇద్దామని అని అనుకున్న వీడియోని మనం డిలీట్ చేయడం వల్ల అది తర్వాత వచ్చే వీడియోనైతే సరిగ్గానైతే ఇంప్రెషన్స్ కూడా ఇవ్వదు. ఇదైతే ఖచ్చితంగా చెప్తాను. ఇది నేను 1-2 ఛానల్స్ అనలైజ్ చేసి చెప్పట్లేదు, ఇది వరకు 4 నుంచి 5 ఛానల్లోనైతే దీన్ని అనలైజ్ చేశాను. పర్టికులర్ ఇలాగానే మనమైతే పర్టికులర్ వీడియోని డిలీట్ చేసిన తర్వాత వచ్చే వీడియోకి అయితే ఇంప్రెషన్స్ కూడా ఇవ్వట్లేదు, వ్యూస్ పోనీ అంటే మనకు ఆ వీడియోని మన ఆడియన్స్ టైం లేక చూడట్లేదు యూట్యూబ్ రికమెండ్ చేసుకున్నా అని అనుకొని, అది అలా కాదు, ఇంప్రెషన్స్ కూడా 100 కూడా దాటట్లేదు. యావరేజ్ వ్యూ డ్యూరేషన్ ఇంతకంటే ముందు కంటే ఎక్కువగా ఉన్నా కూడా ఇంప్రెషన్స్ అయితే తక్కువగానే వస్తున్నాయి. అలాగే సిటిఆర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటప్పుడు కూడా యూట్యూబ్ అయితే మన వీడియోస్ని రికమెండే చేయట్లేదు. దీనంతటికీ కారణం మనమైతే యూట్యూబ్ ఆప్టిమైజ్ చేసుకున్న వీడియోని డిలీట్ చేయడం అని అయితే నా అభిప్రాయం. మరి ఏంటి, మనం యూట్యూబ్ వీడియోస్ సరిగ్గా వ్యూస్ రావట్లేదు, సరిగ్గా మనకైతే ఆ వీడియోకి పర్టికులర్ వీడియోస్కి అలా డిలీట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసే వీడియోస్కి ఇంప్రెషన్స్ రాకపోవడానికి కారణం ఇదేనా అంటే పర్టికులర్గా ఇదే కారణం ఉంటుంది అని చెప్పలేను. అంటే ఇది ఒక కారణం అని చెప్పగలను, కానీ పర్టికులర్గా ఇదే అని మాత్రం చెప్పలేను. ఎందుకంటే యూట్యూబ్ మన వీడియోస్కి ఇంప్రెషన్స్ ఇవ్వకపోవడానికి మిగిలిన కారణాలు కూడా కొన్ని ఉంటాయి. మరి అవేంటో అన్నది అయితే నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా ఒక వీడియోనైతే చేస్తాను. కానీ ఇప్పుడు మాత్రం ఇలా మనం వీడియోస్ని
పదే పదే డిలీట్ చేయడం, లేదంటే ఇలా మనం పబ్లిక్ చేసిన వీడియోని లేదంటే యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి అన్లిస్టెడ్ పెట్టిన వీడియో లేదంటే షెడ్యూల్ చేసిన వీడియోని డిలీట్ చేయడం వల్ల మనకైతే ఫుల్ ప్రాబ్లమ్స్ వస్తాయని అయితే చెప్పుకొస్తాను. పక్కాగా మీరు డిలీట్ చేసిన తర్వాత ఒక వీడియోని యూట్యూబ్లోకి అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసే వీడియోస్కి అయితే వ్యూస్ రావని అయితే నేను గట్టిగా చెప్పుకొస్తాను. అదే మరి మీకు కూడా ఇలా జరిగితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరైతే ఇప్పటి వరకు ఆ తప్పు చేయకుండా ఉంటే మాత్రం ఇప్పటి నుంచి అయితే ఇలా యూట్యూబ్లోకి వీడియోస్ అప్లోడ్ చేసి డిలీట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఆ ఆలోచన మానేసుకోండి. మీకు అంతగా వీడియో నచ్చలేదు అంటే ఎడిట్ చేసే సమయంలోనే చూసుకోండి. ఆ వీడియోని ఎడిట్ చేసి మళ్ళీ ఒకసారి అయితే రీవెరిఫై చేసుకోండి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదంటే దాన్ని సరిగ్గా మనమైతే వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసామా అన్నదైతే ఒకసారి చూసుకోండి. ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ మీరు రీటేక్స్ తీసుకొని వాటిని అయితే సరిదిద్దుకోండి. అంతేగాని అది యూట్యూబ్లోకి అప్లోడ్ చేసినాక రియలైజ్ అయ్యి తర్వాత వీడియోస్ని డిలీట్ చేద్దాం అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఇబ్బందులను అయితే ఫేస్ చేస్తారు. అంతగా వీడియోస్ని డిలీట్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ మీరు అప్లోడ్ చేసిన వీడియోని ప్రైవేట్లో చేసిన తర్వాత ప్రైవేట్లో ఉన్నప్పుడు డిలీట్ చేస్తే ఏమో కానీ అన్లిస్టెడ్ లేదంటే ఇలా పబ్లిక్ చేసిన వీడియో లేదంటే షెడ్యూల్ చేసిన వీడియోకి అయితే ఖచ్చితంగా ఆ వీడియోని డిలీట్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. మరి ఇప్పుడైతే యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియోస్ని డిలీట్ చేయడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, అలాగే ఇంప్రెషన్స్ ఎందుకు తగ్గుతున్నాయో కూడా మీకైతే తెలిసిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.